ఆ ముగ్గురిని ఇక్కడికి తీసుకొస్తే ఖచ్చితంగా మీనాక్షిని ఇంట్లోంచి గెంటేస్తారంతే. కానీ ఆ ముగ్గురు ఇక్కడ ఎందుకున్నారని వాళ్ళ పేరెంట్స్ అడిగితే మనం ఏం కారణం చెప్పాలి? పెళ్లి రోజు ఏర్పాట్లని చెప్పి మీరు ఈ ఇంట్లోకి వచ్చే అవకాశాన్ని క్రియేట్ చేసాం. వీళ్ళకి ప్రమోషన్ ఇస్తున్నారు కదా సార్, బోనస్లు ఇంక్రిమెంట్లు ఇస్తున్నారు కదా సార్. ఈవిడే మా ఆవిడ. ఇదిగో మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు. ఇదంతా కాదు, అసలు మీకు నాకు సంబంధం లేదు. పదండి ఇంట్లోకి అడుగు పెట్టండి. ఆగండి, ఏమైంది? మనం ఏమన్నా అత్తోరింట్లో అడుగు పెడుతున్నావా? కుడుకాల ముందు పెట్టి లోపలికి వెళ్ళడానికి. మన లెగ్ ఐరన్ లెగ్ అయి ఆ మీనాక్షి బతుకు బొగ్గయి దాని ఉద్యోగం కాలుతో చెరిపేసిన ముగ్గయి టోటల్ గా దాన్ని బయట గెట్టేయాలి. అవు మళ్ళా మన కాలు లోపట దాని కాలు బయట. మరి ఇంకెందుకు ఆలస్యం, పెట్టేయండి లెఫ్ట్ లెగ్. కోట్లున్నోళ్ళు కోటులాగే కట్టించుకుంటారు కదా. ఈ ఇంట్లో ఒక్కటే పాలి 4 లగ్గాలు చేయొచ్చు. నాకు ఎక్కిళ్ళు తన్నుకొచ్చేస్తున్నాయమ్మో. గసంటి పనులు చేయకు. తన్నుకుంటూ తీసుకుపోయి కుక్కలతో ధర్మించి చంపుతారు. వచ్చిన పని సరిగ్గా చేసి మీనాక్షిని పెద్దాయన దృష్టిలో చెడ్డదానిగా చేస్తే చాలు, మనకు కావలసినంత డబ్బు వస్తుంది. దొంగ పని మాత్రం చేయకు తల్లి. నువ్వుండే, ఇల్లంతా మడత పెట్టి హ్యాండ్ బ్యాగ్ లో కుక్కుని పారిపోవాలనిపిస్తుంది. మనల్ని మడత పెట్టి నోట్ల గుడ్డలు గుక్కి కుక్కలను కొట్టినట్టు కొడతారు. నీ బాంచన్ గా దొంగ పని జోలు తీయకు తల్లి. ఏయ్, ఎవరు మీరు? సరాసరి లోపలికి వచ్చేసారు. అది మేము ఆడవాళ్ళం సార్. అవునవును, ఆడదొంగలు అస్సలు కాదు. అవును సార్, చాలా మంచి ఆడవాళ్ళు. మీకిక్కడ ఏం పని? ఎవరి కోసం వచ్చారు? అది అది మీనాక్షి. మీనాక్షి మీనాక్షి సార్, మేము మన కంపెనీలో మిషన్ కుడతాం సార్. అసలు మీరా వచ్చేసారా? క్రిష్, వీళ్ళు నీకు తెలుసా? మన కంపెనీలో వర్క్ చేస్తున్నా డాడ్. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? అది మీనాక్షి. మాటి మాటికి మీనాక్షి పేరు చెప్తారేంటి? డాడ్, మీనాక్షితో పాటే పనిచేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. అవును సార్, అవును. మీనాక్షిని మా సొంత చెల్లెల్లా చూసుకుంటా. మా కొంపలన్నీ ఒక్కచోటే ఉంటాయి సార్. అదంతా సరే, వీళ్ళకి ఇక్కడేం పని క్రిష్? అదే అది మీది వెడ్డింగ్ డే వస్తుంది కదా డాడ్. అయితే ఫంక్షన్ కావాల్సిన పనులన్నీ ఆర్గనైజ్ చేయడానికి పిలిపించాను. అదంతా మన ఈవెంట్ మేనేజర్ చూసుకుంటాడు కదా, వీళ్ళేం చేస్తారు? అది
అది నేను చెప్తాను రాజ్. ఓ తల్లో పడుసు పోర్లెక్కుంది. ఇప్పుడు సంబంధాలు చూసినా పడుసు పోరగాళ్ళు వరుసలు నిలబడతారు. ఆ మెడకున్న నగ ఎత్తుకెళ్ళి అమ్ముకుంటే చాలు, జీవితాంతం బతికేయవచ్చు. ఈవిడ ఇప్పుడే ఇలా ఉంటే పెళ్లి కాకముందు ఇంకెలా ఉండేదో. ఎంతమంది మనసు పారేసుకున్నారో పాపం. థ్యాంక్ యూ క్రిష్. సరిగ్గా నా మనసులో ఉన్నదే నువ్వు తెలుసుకున్నట్టు వీళ్ళని పిలిపించావు. థ్యాంక్ యూ మా. మీ ఇద్దరికీ ఉన్న కమ్యూనికేషన్, టెలిపతి, వేవ్ లెంత్, ఐక్యూ లెవెల్స్ నాకు లేవని ఒప్పుకుంటాను, కానీ వీళ్లతో ఏం చేయదలుచుకున్నారో చెప్పండి. వెడ్డింగ్ యానివర్సరీ ఈసారి చాలా గ్రాండ్ గా చేయాలని ముందే అనుకున్నాం కదా. ఇప్పటి నుంచే ప్లానింగ్, ప్రిపరేషన్, అరేంజ్మెంట్స్ అన్నింట్లోనూ నాకు అసిస్టెంట్స్ అవసరం అవుతారు. మన కంపెనీలోనే పనిచేసే వాళ్ళైతే ఇంకాస్త ఈజీ అవుతుంది. మీ ఈవెంట్ మేనేజర్ ఓన్లీ డెకరేషన్, క్యాటరింగ్ కరెక్ట్ గా చేస్తాడేమో, కానీ వీళ్ల వల్ల నాకు చాలా పనులు తొందరగా పూర్తవుతాయి. టెన్షన్ లేకుండా ఉంటుంది. అది కాదు. మీరు ఆగండి, మీరండి. వీళ్ళ ముగ్గురిని చూస్తుంటే పనిచేసే రకాల్లో కనిపించడం లేదంట్రా. పని చెప్పి చూస్తే కదా పని చేసే రకాలో కాదో తెలిసేది. అది కాదురా. మీరు ఇంకేం మాట్లాడకండి, నాకు ఫోన్ వస్తుంది, నేను తర్వాత మాట్లాడతాను. అది హలో క్రిష్. అక్క, ఇంతకీ ఆ మీనాక్షి ఏంటి సౌండ్ వచ్చింది? ఏం లేదమ్మా, ఇంత పెద్దిల్లు మీ ఎప్పుడు చూడలే కదా. మా గుండె లబ్డబ్ లబ్డబ్ అని బయటకే సౌండ్ వచ్చేలా కొట్టుకుంటున్నాయి. అంతే అంతే అంతే. సర్లే, మీరేం చేయాలంటే ఇంట్లో చాలా విలువైన వస్తువులు ఉన్నాయి. ఏమైంది? అది గొంతు పట్టిందమ్మా. సరే, ఇప్పుడు ఓకే కదా? ఓకేమ్మా. సరే, ఓకే. ఇంకా మీరు చేయాల్సిన పనులేంటంటే ఊరెళ్ళడానికి ఛార్జీలకు డబ్బులు అడిగితే ఇస్తుందో లేదో, ఎలా అడగాలి? అమ్మో, ఇలాంటి మారణాయుధం చేతిలో ఉన్నప్పుడు అస్సలు అడగకూడదు. ఇలాంటి పెద్దరికాని మంట కలిపే అస్త్రాలు చేతిలో ఉన్నప్పుడు అస్సలు అడగకూడదు. ఇవాళ ఇంకా పనికెళ్ళలేదేంటి మావయ్య గారు? మీ విగ్రహాలు లీవ్లో ఉన్నాయా? కాదమ్మా, నేనే ఊరు వెళదాం అనుకుంటున్నాను, నీకు చెప్పి వెళదామని. ఓహో, నిర్ణయాలు తీసుకోవడం కూడా అయిపోయాక నాకు చెప్పడం దేనికి మావయ్య గారు? ఏ గోడకో నీడుకో చెప్పినట్టు. అయ్యో, నేను వెళతానన్నది అబ్బాయి దగ్గరికి కాదమ్మా, వేరే ఊరికి. వేరే ఊరా? ఆ ఊరు ఈ ఊరు కాకుండా ఇంకే ఊరుంది మీకు? చిగురు మామిడిపల్లిని ఇక్కడికి 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వెళ్ళి రావడానికి 200 దాకా అవుతుంది. ఆహా,
అవును, ఆ చిగురు మామిడిపల్లిలో మీకెవరు ముదురు చుట్టాలున్నారు మావయ్య గారు? అత్తగారు పోయిన తర్వాత అక్కడ ఎవరైనా కొత్త వాళ్ళు పరిచయం అయ్యారా? రామరామ, నా పేరే ధ్వజస్తంభం దశరథ రామయ్య. అటువంటి అపరాచ్య పనులు నా రక్తంలోనే లేవు. మరి ఏ పని మీద వెళ్తున్నట్టో? ఈ గుడి చైర్మన్ గారే అక్కడ కూడా ఒక గుడి కట్టించారు. అక్కడ విగ్రహాలకు కూడా రంగులు వేసే పని నాకు అప్పగించారు. నే వెళ్ళి ఎస్టిమేషన్ వేసి కొటేషన్ ఇచ్చి రావాలి తల్లి. అక్కడికి వెళ్ళటానికి సుమారుగా 200 అవుతుంది. రాను పన్ను ఛార్జీలకే కాకుండా బ్రతకడానికి కూడా ఎంతో కొంత అడగండి. నేనేం అడగలను తల్లి, ఏదో భగవంతుడి సేవ అనుకుంటూ చేస్తున్నాను. వాళ్లకు దయదలిచి తోచిందిస్తే తీసుకోవటం తప్ప నా చేతుల్లో ఏముందమ్మా? అబ్బో, అక్కడికేదో నా చేతుల్లోనే మంత్రదండం ఉన్నట్టు వాళ్ళని అడగలేరు కానీ నన్ను మాత్రం పీక్కు తింటారు. రేపు కుంచె పట్టుకోవడానికి కూడా చేతులు వణికే రోజు మీ దుకాణం కట్టిపెట్టి మూలన పడితే అప్పుడే దేవుడొచ్చి పెన్షన్ ఇస్తారు మావయ్య గారు. దేవుడి సేవ దేవుడి సేవ అంటూ తిరిగితే త్యాగయ్యకొచ్చినట్టు మీకు మోక్షం దొరుకుతుందేమో కానీ భిక్షం కూడా ఎవ్వడు పెట్టడు. అయినా ఏదైనా కూతుర్ని ఎదురుగా పెట్టుకుని దాని పెళ్లి ఎట్లా చెయ్యాలని ఆలోచించడం మానేసి ఇంకా మీరు గుడికే అంకితమైపోతానంటే ఎట్లా? ఏదో మీకు చెప్పగలిగే అంతటి దాన్ని కాదనుకోండి. అయినా నాకు తోచింది చెప్పాను, వెళ్ళిరండి. ఈ ముక్క ముందే చెప్తే ఓ గ్లాస్ బియ్యం తక్కువ పోసేదాన్ని కదా. మీరు వచ్చేసరికి ఎంత టైం అవుతుంది? అర్ధరాత్రి అవుతుందేమోనమ్మా. ఆహా, అయితే తినేసి వస్తారన్నమాట. పోనీలేండి, పొద్దున్నే పులిహోర చేసి టిఫిన్ బదులు ఇదే పెడతాను. మీకు మీనాక్షికి సరిపోతుంది. ఇక వెళ్ళిరండి. జాగ్రత్త మావయ్య గారు. పిల్లలు మమ్మల్ని గౌరవించే స్థాయి నుంచి పిల్లలను చూసి మేం భయపడిపోయే స్థాయికి దిగజారిపోయింది మా పెద్దరికం.
అనుకున్నానులే. ఏదో ఒక రోజు నీ కోడలు ఈ మూటా ముల్లే నీ నెత్తిని పెట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుందని ఏనాడో అనుకున్నాను. ఆ శుభగడియలు నీకు ఈవేళ దాపురించాయన్నమాట. ఎరా నీ కళ్ళు దొబ్బాయా? చెత్వారం పెరిగిందా? కళ్ళజోడు పెట్టి వచ్చావు కదరా. ఇది నా రంగు డబ్బాల సంచి. ఇంకా అలాంటి అదృష్ట గడియలు నిన్ను వరించలేదన్నమాట. సరేలే, ఏంటి పొద్దున్నే ఇలా మొహం చూపించి చచ్చావు? ఇంకా ముందు వచ్చి చచ్చేవాణ్ణి. నీ కొడుకు కోడలు బయటపడేదాకా విందు జరిగే సందులో ముసలి కుక్కలాగా కాపలా కాస్తూ నిలబడాల్సి వచ్చిందిరా. కొంప తీసి నా కోడల కంట పడలేదు కదా? ఆహా, నేను నీ అంత తెలివి తక్కువని కాదులేవోయ్. ఎవరికి కనిపించకుండా వచ్చేసా. లేకపోతే నువ్వేదో నాకు దోచిపెడుతున్నావని నీ కోడలు, నేనేదో నిధి నిక్షేపాలు నీ దగ్గర దాచిపెడుతున్నానని నా కోడలు అనుకోరు. పర్లేదే. అయితే నువ్వు కూడా అప్పుడప్పుడు బుర్ర వాడుతున్నావు అన్నమాట. నేను అప్పుడప్పుడైనా బుర్ర వాడుతున్నాను. నీ మొహానికి ఆ అదృష్టం కూడా లేదు కదరా. అయినా నీకు ఆ బుర్ర అనేది ఉండి చేస్తేగా. ఎచ్చావులే, ఆలోచించడం మొదలు పెడితే ఇంట్లో పడేందుకు చేస్తాను. అవును, వచ్చింతసేపు అయింది, కనీసం కూర్చోరని ఒక మాట అన్నావురా. బొత్తిగా మంచి మర్యాద లేకుండా పోయిందేంటిరా నీకు? ముఖ్యమంత్రి గారు వచ్చారని ప్రోటోకాల్ పాటించాలి. కూర్చోమని చెప్పాలట్రా, కూర్చొని తగలడు. అవును, ఒట్టి సొల్లు కౌర్లేనా? కొంచెం కాఫీ నా ముఖం తగలేసేది ఏమైనా ఉందా? కాఫీకే పెట్టావా టెండరు? అయితే నీ కోడలు కాఫీ కూడా నీ మొహం తగలేయట్లేదన్నమాట. ఏమడుగుతావులేరా, కాఫీ ఇవ్వడానికి ఇస్తుంది, దాంట్లో ఉండవలసిందే ఉండదు, పొగలు తప్ప. రే, ఏమిట్రా మనకి కర్మ. పిల్లలు పుట్టగానే వాళ్ళని పెంచి పెద్దవాళ్ళు చేయడం కోసం మన అవసరాలు అలవాట్లు అన్నీ మానుకొని నోరు కొట్టుకొని సంపాదించి ఇంత చేస్తే ఓ కప్పు కాఫీ కూడా మొహం వాచిపోయే బ్రతుకులు అయిపోయాయి మనది. ఏం చేస్తాంరా, హక్కుల కోసం పోరాటం మొదలు పెడితే ఉన్న ఆ కాస్త నీడ కూడా పోతుందని నోరు మూసుకుని బ్రతుకుతున్నాం. రేయ్, మన బ్రతుక్కు తోడు ఆత్మాభిమానం కూడా ఒకటే. అవును, నీకేదిరా? నీకెందుకురా, నోరు మూసుకొని తాగు. నువ్వు అలాగే తాగుతావా? ఎలా? నోరు మూసుకుని. పర్వాలేదే, ఇంత చక్కగా కాఫీ పెట్టడం బాగా నేర్చుకున్నావు రోయ్. ఇందాక నీకేదిరా కాఫీ అని అడిగావు కదా. మన ఇద్దరికీ గాని కలిపి ఉంటే నీ కోడలు నీకిచ్చే కాఫీ కన్నా దరిద్రంగా ఉండేది. ఎందుకండిరా? నా పరిస్థితి అదిరా. మా కోడలు ఒక కప్పు కాఫీకి మాత్రమే సరిపోయే పాలు బయట పెట్టి ఫ్రిడ్జ్కి తాళం వేసుకెళ్ళిపోతుంది. దాన్ని 2 కప్పులకు సర్దాననుకో ఏడ్చినట్టు ఉంటుంది. అవునా? చేదుగా ఉందిరా. అదేంటి, ఇప్పుడే కదరా బాగుందన్నావు? నువ్వు చెప్పిన మాట వినటానికే చేదుగా ఉందిరా. ఆ చేదుని దిగమింగడం తప్ప మనలాంటి ముసలి తండ్రులకి ఇంకేం చేతనవుతుందిరా. తాగు. ఇది నువ్వు తాగు. మా ఇద్దరు షేరింగ్ ఏమిట్రా? తాగే, నీకు నాకు ఎంగిలేంటి, తాగు. అవును, వచ్చిన పని ఏమిటో అడగవేమిటిరా? మనం తిట్టుకొని చాన్నాళ్ళయింది కదరా, కడుపు నిండా తిట్టుకుని ఆ తర్వాత అడుగుదాంలే అనుకున్నాను. చెప్పు, ఏమిటి సంగతి? అమ్మాయి సంగతేరా. మీనాక్షిగా ఏమైంది? కొత్తగా ఏం కాలేదులే. ఏ ఉద్యోగం నిలకడగా ఉండటం లేదు. కనీసం పెళ్ళైనా చేసి పంపిద్దాం అనుకుంటే ఆ గడియలు రావటం లేదు. చెల్లెలి పెళ్లి కోసం మోహన్ ఆ పల్లెటూళ్ళలోనే నేత పని చేసుకుంటూ ఉండిపోయాడు. వాడు పూనుకుంటే తప్ప మీనాక్షి పెళ్లి సమస్య తేలేడట్లేదురా. అందుకే వాడి దగ్గరకు బయలుదేరాను. మంచి పని చేసావు గాని కొడుకు దగ్గరికి వెళుతున్నట్టు నీ కోడలి తెలుసా? వాళ్ళు జిందాబాద్ అంటున్నారా ముర్దాబాద్ అంటున్నారయ్యా? ముర్దాబాద్ అంటే ఏంటి సార్? నిన్ను బొంద పెడతాం రా అంటాం. ఏంటక్క నవ్వుతున్నారు? ఈ ప్రాజెక్ట్ ని క్రిష్ కి కాకుండా
వాళ్ళకే అప్పచెప్పడం మంచిదని నా ఉద్దేశం. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను.